కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీలో వర్గ పోరు భగ్గుమంది. నియోజకవర్గ ఇన్ఛార్జిని మారుస్తున్నారు అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో నిన్న రాత్రి వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. జగ్గంపేట సోషల్ మీడియా కన్వీనర్ రమణ ఇంటిపై అదే పార్టీకి చెందినటువంటి మరో వర్గం దాడి చేసింది. విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం ఘటనా స్థలానికి చేరుకున్నారు. రమణను కలిసి ధైర్యం చెప్పారు. కాగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే ఈ ఘర్షణ చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ మధ్య వర్గ పోరు బగ్గుమున్నట్లుగా మనకి తాజా సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, వైసీపీ నేత రమణపై కూడా దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి వర్మ? కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య సోషల్ మీడియా వార్ అయితే కొనసాగింది. దీంతో ఏదైతే ఇద్దరు నేతలకి సంబంధించి ఎవరైతే అనుచరులు ఉంటారో వాళ్ళందరూ కూడా రెండు వర్గాలుగా విడిపోయి పూర్తిగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిని మారుస్తున్నారంటూ కూడా పూర్తిగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులతో నిన్న రాత్రి రెండు వర్గాల మధ్య పూర్తిగా కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సోషల్ మీడియా కన్వీనర్ ఎవరైతే కాపురపు రమణ ఇంటిపై వైసీపీ పార్టీకి చెందిన మరొక వర్గం అంటే జ్యోతుల చంటిబాబు వర్గం పూర్తిగా కూడా దాడికి దిగడం, ఆ విషయం తెలుసుకున్న వెంటనే నియోజకవర్గానికి ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి తోట నరసింహం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని అయితే భరోసాగా అయితే కల్పించారు. అయితే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే జ్యోతుల చంటిబాబుపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా తోట నరసింహం వర్గం పూర్తిగా కూడా కామెంట్లు చేసినందుకే ఘర్షణ చోటు చేసుకున్నట్లయితే ఆ ఇరు వర్గాలు కూడా వెల్లడి చేస్తున్నాయి. పూర్తిగా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిని త్వరలో, ఎందుకంటే అనారోగ్యం రీత్యా కూడా తోట నరసింహం ప్రస్తుతానికి పార్టీకి సేవలకు సంబంధించి పూర్తిగా పార్టీని అభివృద్ధి పదంలో నడిపించడానికి తాను కొంత అనారోగ్య కారణంగా పూర్తిగా కూడా విధుల్లో పాల్గొనలేకపోతున్నారు అన్న కారణంగా మారుస్తారు అంటూ కూడా గత కొద్ది రోజులుగా కథనాలు వెళ్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా జ్యోతుల చంటిబాబు వర్గం రాబోయే రోజుల్లో జగ్గంపేట నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జ్ గా జ్యోతుల చంటిబాబు నిలుస్తారంటూ కూడా బాహాటంగా మాటలు విసురుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ తోట నరసింహవర్గం కూడా పూర్తిగా వాటిని తిప్పికొడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పూర్తిగా ఈ ఆరోపణలు అన్నవి గడిచిన 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో మిన్నంటాయి. దీంతో కూడా రెండు వర్గాలుగా ఈ వైసీపీ పార్టీ అన్నది ప్రస్తుతం ఇరువురు నేతలకి రెండు వర్గాలుగా చీలిపోయి పూర్తిగా కూడా ఒకరిపై ఒకరు సోషల్ మీడియా పోస్టులతో వాళ్ళు ప్రతి విమర్శలు చేసుకున్న నేపథ్యంలో పూర్తిగా కూడా చిలికి గాలివానంగా మారి ఘర్షణ వాతావరణానికి అయితే దారితీసింది. అయితే ఏదైతే జగ్గంపేట సోషల్ మీడియా కన్వీనర్గా అటు తోట నరసింహం తరపున కాపురపు రమణ ఎవరైతే ఉన్నారో అతను తోట నరసింహం అనుచరుడిగా పేరున్న కింద రావడం, ఇంటిపై నిన్న జ్యోతుల చంటిబాబు వర్గానికి సంబంధించి అనుచరులు దాడికి పారిపోవడం, పూర్తిగా కూడా తర్వాత ఈ విషయం తెలిసిన వెంటనే కూడా తోట నరసింహం వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. పూర్తిగా కూడా ఒకే పార్టీలో గతంలో జ్యోతుల చంటిబాబుకు సీటు కాదని పూర్తిగా కూడా మాజీ మంత్రిగా ఉన్నటువంటి తోట నరసింహానికి వైసీపీ సీటు కేటాయించింది. అయితే ఆ సీటును కూడా వైసీపీ కోల్పోయిన నేపథ్యంలో పూర్తిగా ప్రస్తుతం ఆధిపత్య పోరులో భాగంగా పార్టీ ఇన్ఛార్జ్ గా ఉండేందుకు ఒకరు ఈ ఆరోపణలు చేస్తూ పూర్తిగా కూడా తమ అనుచరులను కూడా పూర్తిగా ఈ గొడవలకు ప్రేరేపితం చేస్తున్నారా అన్న ఆ పరిస్థితుల్లో ప్రస్తుతం వైసీపీ నాయకులు కూడా ముక్కులు ఏలేసుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. ఏదేమైనా ఒకే ఇంటిలో ఒకే పార్టీలో సొంత పార్టీకి సంబంధించి ఇరువురుగా చీలిపోవడం, ఇరువురు కూడా ఆధిపత్య పోరులో భాగంగా ప్రస్తుతం తమ అనుచరులతో పూర్తిగా కూడా ఘర్షణ వాతావరణాన్ని జగ్గంపేటలో అయితే సృష్టిస్తున్నారు. ఇది మరి వైసీపీ అధిష్టానం ఏ విధంగా దీన్ని తీసుకుంటే పూర్తిగా దీనికి ఒక పూర్తిగా కొలుకొచ్చే విధంగా ఎటువంటి జవాబు అయితే చెప్తోంది. పూర్తిగా కూడా ఎవరిని ఇన్ఛార్జిగా అయితే కొనసాగమంటుందన్న ఒక ఉత్కంఠ కూడా నడుస్తూ ఉంది. ఏదైనా ప్రస్తుతం సొంత ఇంటిలోనే కుంపటి రాజేసుకుందా అన్న చందాన ప్రస్తుతం అయితే జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ రాజకీయ పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణం బట్టి అందరూ కూడా పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో ఏకతాటిపై నడుస్తారా లేదంటే రెండు వర్గాలుగా చీలిపోతుందన్న
ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఒకవైపు తోట నరసింహం అలాగే జ్యోతుల చంటిబాబు ఇరు వర్గాల మధ్య ప్రస్తుతం రాజకీయ వేడైతే ప్రస్తుతం రాజుకుందనే చెప్పాలి. ఇది ఎప్పటికి చెల్లారుతుంది, మరి వైసీపీ పార్టీకి సంబంధించి అధిష్టానం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అన్నది వేచి చూడాల్సి ఉంటుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ వర్మ.